దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. మీరు చేయు పనిలోను ప్రయత్నములోను దేవుడు మహాకృపను అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఈ రోజు దేవుని వాగ్దానం ఇర్మియా గ్రంథము 30:17 నేను మీకు ఆరోగ్యం కలగజేసేదను, మీ గాయములను కట్టేదను. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే అనారోగ్య పరిస్థితిలో ఉన్నారో వారికి తప్పుకోకుండా స్వస్థపరిచేది నేనే, గాయాన్ని కట్టేది నేనే, గాయాన్ని ముట్టేది నేనే. నా అరచేతిలో స్వస్థత ఉంది, నా ఉమ్ములో స్వస్థత ఉంది, నా మాటలో స్వస్థత ఉంది. యేసుక్రీస్తు నామములో ప్రార్థించగానే ఆరోగ్యం కలుగుతాది అని సెలవిస్తూ ఉన్నాడు. అలాగే నీ గాయములను కట్టేదను. ఈ లోకములో నీ గాయాలు ఏదైతే ఉన్నదో, ఈ ఆత్మీయ రూపంగానా, శరీర రూపంగానా, నీ ఆరోగ్యపరంగానా, లేదంటే కుటుంబ పరంగానా, లోకంలో పరంగానా, ఏదైతే నీకు ఎదురు దెబ్బ తగులుతుందో, ఏదైతే నొప్పి కలుగుతుందో, బాధ అనిపిస్తుందో, శ్రమ కలుగుతుందో, కష్టం అనిపిస్తుందో, ప్రతిదీ కూడా దేవుడు అంటున్నాడు, ఈ రోజుని మీ గాయములను ఇక్కడతో నేను ఆపుతున్నాను. నువ్వు దేవుని యొద్దకు రా. దేవుని యొద్దకు వచ్చి ఇర్మియా ప్రార్థించినటువంటిగా నువ్వు ప్రార్థిస్తే కనుక మిమ్మల్ని ప్రతి ఒక్క విషయంలో నడిపిస్తాను. ఇర్మియా ప్రార్థించినట్టుగా ప్రార్థిస్తే కనుక మీకు కావలసిన ప్రతిదీ నేను సమకూరుస్తాను. ఇదిగో ఆరోగ్యాన్ని ఇచ్చేది నేనే. అవును, దేవుని యొక్క నామములో ఆరోగ్యం కలగజేస్తే ఆరోగ్యం కలుగుతుంది. ఆయన నామములో ఆశీర్వాదం కలగజేస్తే ఆశీర్వాదం కలుగుతుంది. ఆయన నామములో రక్షణ కలగజేస్తే రక్షింపబడుతూ ఉంటావు. కాబట్టి ఈ రోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, అనారోగ్య పరిస్థితిలో ఉన్నావేమో, నీవు దేవుని వద్దకు వచ్చి ప్రార్థిస్తే ఆయన నామములో స్వస్థత ఉంది. యేసయ్య నామములో అద్భుతాలు జరుగుతాయి. యేసయ్య నామములో విడుదల కలుగుతుంది. యేసయ్య నామములో ఆరోగ్యం కలుగుతుంది. అటువంటి కృపాధన్యత నీకు నాకు కలగాలంటే మోకరించు, ప్రార్థించు, అద్భుతాలు పొందుకో, ఆశీర్వాదం పొందుకో. అట్టి కృప దేవుడు మనందరి దయచేయను గాక.